భారత క్రికెట్లో కెప్టెన్గా రోహిత్ శర్మ శకానికి తెరపడింది. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ సారథిగా రోహిత్ను తప్పించింది. కొత్త కెప్టెన్గా గిల్ బాధ్యతలు అప్పగించింది. ఆసీస్ టూర్ నుంచే వన్డే కెప్టెన్గాను గిల్ ప్రస్థానం మొదలు కాబోతుంది. అయితే హిట్ మ్యాన్ పై వేటు వేయడం అతని ఫ్యాన్స్ కు మింగుడు పడడం లేదు. దీంతో బీసీసీఐ పై ఫైర్ అవుతున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కి చేరిన భారత జట్టు రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ టైటిల్ గెలిచిన టీమిండియా వన్డే ఫార్మాట్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ కూడా సొంతం చేసుకుంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మళ్లీ 11 ఏళ్లకు భారత జట్టుకి ఐసీసీ టైటిల్ అందించిన రోహిత్ ను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రోహిత్ ను కెప్టెన్ గా తప్పించడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది రోహిత్ వయసు. 2027 వన్డే ప్రపంచ కప్ సమయానికి హిట్ మ్యాన్ 40వ ఏట అడుగు పెడతాడు. దీంతో అప్పటి వరకు రోహిత్ ఫిట్ గా ఉంటాడా, ఫామ్ కంటిన్యూ చేస్తాడా అనేది ఇక్కడ సెలెక్టర్లను వేధించిన ప్రశ్న. ఒకవేళ అప్పటికీ రోహిత్ హఠాత్తుగా తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే కొత్త కెప్టెన్ను మెగా టోర్నీకి ముందు ఎంపిక చేసి ఒత్తిడి పెంచలేమన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే హిట్ మ్యాన్ ఫిట్నెస్ కూడా మరో కారణంగా చెబుతున్నారు. జట్టులో మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే రోహిత్ అంత ఫిట్ గా కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ రీసెంట్ గా చాలా స్లిమ్ అయ్యాడు. అయితే మరో 2 ఏళ్ల పాటు అదే ఫిట్నెస్ ను కంటిన్యూ చేయగలడా లేదా అనేది ప్రశ్నార్థకమే. మరోవైపు రోహిత్ వ్యక్తిగత ఫామ్ కూడా మైనస్ గా మారింది. గత కొన్ని నెలలుగా బ్యాటర్ గా సరైన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పర్వాలేదనిపించిన రోహిత్ ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన సిరీస్ లో అటర్ ఫ్లాప్ కావడం, ఆస్ట్రేలియా టూర్ లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 3 మ్యాచ్ల్లో 36 పరుగులే చేయడం రోహిత్ పై ఒత్తిడి పెరిగేలా చేశాయి. దీంతో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే పెర్ఫార్మెన్స్ మెరుగవుతుందని భావించినట్లు తెలుస్తోంది. ఇక కోచ్ గంభీర్ కూడా రోహిత్ ను కెప్టెన్ గా తప్పించడంలో కీలక పాత్ర పోషించాడని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. కోచ్ గా గంభీర్ వచ్చాక జట్టులో సీనియర్లు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. పూర్తిగా యువ ఆటగాళ్లకే ప్రయారిటీ ఇస్తున్న గంభీర్ గిల్ ను వన్డేల్లోనూ సారథిగా సెలెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.